హాయ్! హలో అండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మేము మా ఇంట్లో రాఖీ, మా అత్తగారింట్లో రాఖీ ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది నేను ఈ వీడియోలో పెట్టానండి చూడండి. ఫస్ట్ మేము రాఖీ ముందు రోజు నైటే ఇలా బయటికెళ్ళి షాపింగ్ చేశామనమాట. రాఖీ తీసుకున్న తర్వాత పక్కనే స్వీట్ షాప్ ఉందండి. మాకు తెలిసిన వాళ్ళే, ఇంట్లో వాళ్ళే చేస్తారనమాట. బయట వాళ్ళు గాకుండా ఇంట్లో వాళ్ళే ఆంటీ వాళ్ళు చేస్తారు. చాలా చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేము అన్ని రకాల స్వీట్స్ హాఫ్ కేజీ తీసుకున్నాము. నేను, మా వదిన. అలాగే పల్లి ఉండలు కూడా తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి మేము అక్కడే తిని చూసామనమాట. ఎలా ఉంది? తర్వాత రోజు పెట్టేసి కట్టించి మనం వేయించుకోవాలి. ఓపెన్ మా వదినకి వర్క్ ఉందని హడావిడిలో వెళ్ళిపోయిందనమాట. అందుకే సింపుల్గా అయిపోయింది. ఇది మా ఇంట్లో అనమాట. మా ఇంట్లో మేము వచ్చిన తర్వాత మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి మా హనీతల్లి కట్టేస్తుందనమాట. వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారని ఫస్ట్ కట్టిపిచ్చేసాం వాళ్ళకి. తర్వాత మా అమ్మ వాళ్ళకి. కొంచెం పెట్టుకో, కొంచెం లైట్గా. ఓకే, ఇప్పుడు అన్నకి పెట్టు. కొంచెం మా బుడ్డోడు కూడా కడుతుంది హనీతల్లి. అని ఇటు తిరుగు చూడండి. మా హనీతల్లి చిన్న పాప కదండి, కట్టడం రాదని నేను హెల్ప్ చేశానన్నమాట. ఇద్దరికి కట్టేసింది. మా బుడ్డోడు కూడా బుడ్డి రాకి పెట్టింది. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పాప అన్నమాట. కొంచెం నువ్వు కూడా తమ్ముడు తిను. చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ వాళ్ళు కట్టిపిచ్చేసాము మార్నింగ్. తర్వాత అన్నయ్య వాళ్ళని ఇలా కూర్చోపెట్టి ఇలా కట్టేసింది, అక్క కట్టేసింది ఫస్ట్. మా అన్నయ్య, మా వదిన. మేము తమ్ముళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్ అలా కాకుండా అందరికీ కట్టేస్తూ ఉంటామన్నమాట. మీరు ఓన్లీ బ్రదర్, సిస్టర్కి కడతారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మా డాడీకి కూడా మేమే కట్టేసాము. మా ప్రేమ పండుగ కూడా నేను కట్టానన్నమాట. మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి దీవించేటట్టు కట్టేయాలండి. అన్నయ్యలకి, తమ్ముళ్ళకి మాత్రమే కట్టాలన్న రూల్ ఏం లేదు. మన మనసులో వాళ్ళు చల్లగా ఉండాలి, బాగుండాలని కోరుకొని కట్టేస్తే సరిపోతుంది. మా ఇంట్లో రూల్ అయితే మేము అలా అనుకుంటాము. మరి మీరు ఎలా అనుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను మా సార్ కూర్చున్నాక మా వదిన కట్టిందనమాట మా సార్కి. మా బావగారు రాలేదు, అందుకే అక్క ఒకతే ఉంది, ఒకతే వచ్చింది. మా పిల్లలు వచ్చారనమాట. మా బావగారికి వర్క్ ఉందని చెప్పేసి రాలేదు. మా అన్నయ్య కామెడీ చేస్తూ ఉన్నాడు ఊరికే. మేమైతే మా ఇంట్లో చాలా హ్యాపీగా ఇలా జరుపుకున్నామన్నమాట. మా డాడీకి నేనే కట్టేశాను. అంటే మా అత్త కూడా వచ్చింది, కానీ తను వచ్చేలోపే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి మా డాడీకి కూడా మేము ఫస్టే కట్టేసామన్నమాట. ఎప్పుడు కూడా నేను మా డాడీకి కడుతూ ఉంటాను రాఖీకి. మా అత్తయ్య కట్టడమే కాకుండా మేము కూడా కట్టేస్తామన్నమాట, నేను, మా అక్క. మేమైతే ఈ రాఖీకి చాలా ఎంజాయ్ చేసామండి. మరి మీరు మీ ఇంట్లో ఎలా కట్టి ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాఖీ రోజు మేము ఇలాగా పలావ్ చేసుకున్నాము. దానికి తగ్గట్టు నాటుకోడి చేసుకున్నాం అన్నమాట, పులుసు. అలాగే సొలై అంటారు మా లాంగ్వేజ్లో, అది చాలా టేస్టీగా ఉంటుంది. కోడి సొలై అన్నమాట. మా పిల్లలు చూడండి ఇలా నీట్గా కూర్చొని తినేసారనమాట. మా రాఖీ సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాం మేము. చూసారు కదా, బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఏమైనా కామెంట్ చేయండి ఎలా ఉందా ఏంటా అనేది.